ఫ్రమ్ ద బిగినింగ్ ఇవాళ కాదు. అధికారంలో లేని రోజుల్లో ఉట్టి ఎంపీగా ఉన్న రోజుల్లోనూ అదే క్రౌడ్ ఉంది. కాకినాడ అప్పుడు ఫస్ట్ వచ్చింది మీ కాకినాడకే కదా! ఇది అవును. ద్వారంపూడోళ్ళు దగ్గరికి వచ్చాడు కదా! అవును. అప్పుడు. అవును. అవును. అప్పటి నుంచినే హ్మ్. కదా మళ్ళీ ఆయన సొంత పార్టీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. కాంగ్రెస్‌కి హ్మ్. అతన్ని తొక్కేయాలని వచ్చింది. ఎందుకంటే ఆ హ్మ్. రోజున అతను వచ్చినప్పుడు ఎగబడ్డ జనాన్ని చూసాక అతనికి ఒక హ్మ్. ధైర్యం వచ్చింది. ఓహో! తండ్రి చనిపోయిన తర్వాత తనకింత ఆదరణ ఉందా అని. అప్పటి నుంచినే హ్మ్. కదా తను సీఎం కావాలనుకుంది గాని, ఆ తర్వాత హ్మ్. అవ్వకపోతే సొంతగా పార్టీ పెట్టుకుంది గాని, ఆ రోజు హ్మ్. నుండి ఈ రోజు వరకు అతను సినిమా యాక్టర్ కాకపోయినా, మొదట్లో అవును. రాజశేఖర రెడ్డి బిడ్డగా, తర్వాత హ్మ్. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిగా అతనికి ఆదరణ బాగుంది. అతన్ని హ్మ్. ఓన్ చేసుకుంటున్నాయి కొన్ని సొసైటీసు, కొన్ని వర్గాలు. హ్మ్. అతను హ్మ్. మావాడు అని ఫీల్ అవుతారు. వాళ్ళకి దగ్గర మీరేదైనా మాట్లాడండి జగన్ గురించి. హ్మ్. జగన్ తప్పు చేశాడన్నా సరే, ఆ తొక్కలే ఆడు చేయలేదు, ఈడు చేయలేదు అంటారు తప్పించి జగన్ వెనకేసుకొస్తారు వాళ్ళు. అవును. అట్లాంటి బ్యాచి ఉండబట్టినే కదా మొన్న కూడా 40% ఓట్లు సాధించింది జగను. హ్మ్. ఇంకోటి ప్రకాశమే ఉంది. బెజవాడ వచ్చినప్పుడు రాలేదా? మన గుంటూరు వచ్చినప్పుడు రాలేదా? అట్లాగే హ్మ్. ఆ మధ్యన సబ్ జైలుకి వెళ్ళినప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వచ్చారు అవును. కదా! అవును. ఎక్కడికి అవును. పోయినా హ్మ్. జగన్ వెళ్ళినప్పుడు ఓ 40, 50 వేల మంది గుమిగూడతారు. అది హ్మ్. ఆ ఏరియా మొత్తం మీద. ఆ ఏరియాలో కనీసం ఒక 5, 10 వేల మంది ఉంటారు. అంటే జగన్ అక్కడ వెళ్ళిన వాళ్ళు. చోట ఒక 5, 10 హ్మ్. వేల మంది లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళు. పోగవుతారది. అంటే అది ఇక్కడ వీళ్ళు చూస్తుంటే సహజంగా లోకల్ జరుగుతుంది. వాళ్ళలాగా ఏం లేరు. చుట్టుపక్కల మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేసినట్టే ఉంది. రాష్ట్రం ఆయనెళ్ళింది నలుమూలలేం రైతుల గాదు. నాకు తెలిసి పరామర్శకి. ఆ జిల్లా వాళ్ళొచ్చుంటారు అన్ని ఊళ్ళ నుంచి. ఆ! రైతుల పరామర్శకి ఆయనెళ్ళింది. అలాగని గ్యాదరింగ్ కూడా ఏముండదు. అంటే స్వచ్ఛందంగా వచ్చినోళ్ళే అనుకోవాలా? లేదంటే గ్యాదరింగ్ గూడా ఉంటుందా దీనికేమన్నా పరామర్శలకెళ్ళినప్పుడు? సాధారణంగా